ఇంకెట్లా నిద్ర పడుతుంది చెప్పండి. మనం ఏమైనా పని చేస్తేనే కదా నిద్ర వచ్చేది. ఏం చేయట్లేదు, ఖాళీ కూర్చున్నా అట్లనే అయిపోతుంది. 3 అవుతుంది అండ్ బయటనేమో కుక్కలు మురుగుతున్నాయి. Hi guys, welcome back to my YouTube channel. This is Vaishali. So as usual నాకు అస్సలు నిద్ర పట్టట్లే. ఇట్స్ బీన్ అ వీక్. అసలు నాకు ఆ స్లీప్ సైకిల్ అంతా ఖరాబ్ అయిపోతున్నది. మళ్ళీ 12 అవుతుంది ఇప్పుడు. మళ్ళీ నేను వండేసరికి 3 అయిపోతుంది. ఇంకా ఆకలి అవుతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు. సో నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను అనమాట ర్యాండమ్గా. అండ్ కార్ట్లో వేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కంపెనీవి లిప్స్టిక్ కూడా ఫ్రీ వస్తుందని చెప్పి. సో బిల్ మొత్తం అయిపోయినాక చూస్తే వాడు దీనికి కూడా యాడ్ చేసిండు. నాకు బూతులు వస్తున్నాయి కానీ వాడు దీనికి కూడా యాడ్ చేసినాడు మనీ. సరే ఇంకా తీయనికి లేకుండే అనమాట లిప్స్టిక్. సరే వస్తుంది కదా అని చూద్దామని వచ్చినాక చూస్తే ఇది నాకు మొత్తం ఫేడ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది లిప్స్కి కొంచెం. మేబీ లిప్ లైనర్తో ట్రై చేస్తే బాగుంటుండొచ్చు, చూద్దాం. సో ఇప్పుడు ఇట్లా కూడా చేస్తున్నాడు అమెజాన్ చూసి ఆర్డర్ చేయండి కొంచెం. అదే చెప్తామని చూపిస్తున్నాను అనమాట ఈ కథ మొత్తం. యా, బయట జోరుగా వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు ఈ కిటికీలకి గాలి వస్తుందన్నమాట. అక్కడ ఇంకా డోర్ ఉంది, అది కొట్టుకుంటుంది. నాకు ఇంకెట్లా నిద్ర పడుతుంది చెప్పండి. నేను ఇప్పుడే కిచెన్కి వచ్చిన. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏం లేవు. ఆ ఓట్స్ ఉన్నాయి. ఒక్క మ్యాగీ ప్యాకెట్ ఉండే, అది కూడా నేనే తినేసిన. ఎట్లా ఇప్పుడు? ఏదో అసలు నైట్ పూట ఏముండే ఇంట్లో ఉన్నా కానీ అయిపోతాయి అన్నీ. సర్లే ఇంకా నీళ్ళు తాగి పండుకున్నాం. నాకు నిజంగా ఆకలి అవుతుంది. యాజ్ యూజువల్ మాట్లాడినా బటన్ ఆన్ చేయడం మర్చిపోయి కెమెరా ఆన్ చేయలేదు. నేను అప్పటి నుంచి మాట్లాడుతున్నప్పుడు కెమెరా ఆఫ్ చేసి మాట్లాడుతున్నప్పటి నుంచి. సో ఏంటంటే నాకు కాఫీ తాగుదామని ఫిక్స్ అయినా ఇప్పుడే. కానీ నాకు మళ్ళీ ఏమనిపిస్తుంది, అసలుకే నిద్ర పట్టకపోతే నాకు ఆకలి అవుతుంది, కాఫీ తాగుతాం నడువు ఇప్పుడు మనం. ఓకేనా? మీరు నా హెయిర్ని చూసి ఏమనుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు వీడియో కోసం నేను రెడీ కాలేను. అండ్ సెకండ్ థింగ్, నేను ఇట్లనే ఉంటా. సో నా వీడియోస్ కూడా అంతే చూపిద్దామని అంతే. యాక్చువల్లీ నేను మహారాజా మూవీ చూస్తున్నా నెట్ఫ్లిక్స్లో. లైక్ సెకండ్ ట్రెండింగ్ ఉందనుకుంటా. సరే ఏందని చూద్దామని చూస్తున్నా. బట్ బాగుంది. అంటే ఎండింగ్లోకి వచ్చిన అనమాట. సో అయిపోయినాక రివ్యూ చెప్తా. ఓకేనా? టైం ఎంత అవుతుందంటే 12:30 అయిపోయింది. సో లెట్ మీ ఎంజాయ్ మై కాఫీ విత్ దాట్ క్లైమాక్స్ మూవీ. ఓకేనా? నేను మళ్ళీ వస్తా. ఓకేనా? సో మహారాజ్ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంట. కానీ బాగుంది మూవీ. మీరు కూడా చూడండి టైం దొరికితే. యా, ఇప్పుడు టైం 12:40 అయిపోయింది. సో నాకు నిద్ర కూడా వస్తలేదు. బయటనేమో వర్షం పడుతుంది.
సో మనం ఏం చేద్దామంటే, ఇఫ్ యూ గైస్ డోంట్ నో, ఐఎమ్ అప్లోడింగ్ డైలీ మినీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట షార్ట్స్లో. సో ఇఫ్ యూ గైస్ ఆర్ వాచింగ్ దోస్ వ్లాగ్స్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నేను దానికి కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ యా, లెట్స్ ప్లాన్ ఫర్ దాట్. టు బి ఆనెస్ట్, నేను అంతా కూడా ఏం ప్లాన్ చేయను ఆ షార్ట్స్కి. అండ్ ఇంకొక 10 days అయితే 30 days అయిపోతుంది. దాని తర్వాత కూడా కంటిన్యూ చేయాలా వద్దా అనేది చెప్పండి ఈ కమెంట్స్లో. అండ్ మేబీ నా 1 month తర్వాత కొన్ని చేంజెస్ రావచ్చు నా లైఫ్లో. సో అంటే చేంజెస్ ఇన్ ద సెన్స్ కొంచెం బిజీ కావచ్చు నేను, అది మీకు తెలుస్తుంది కొన్ని రోజులు అయిన తర్వాత. సో స్టే ట్యూన్డ్. లైక్ అప్పుడు నేను ఇంత ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేనేమో, చూద్దాం. ఓకేనా, చూద్దాం. ఇంకేం చేయాలి రామా, ఇది కూడా ఒక పరిశాన్ అయిపోయింది తెలుసా. ఏమైనా చేద్దామన్నా కానీ ఏం చేయడానికి లేదు. ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట నావి రీసెంట్గా. అండ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫుల్ ఖాళీ ఉన్నా, మూవీస్ చూస్తున్నా. ఈ మధ్య ఇప్పుడు ఆ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా, దానివల్ల కొంచెం డైవర్ట్ అయిపోతున్నా, బిజీ ఉన్నా. అండ్ ఏమైనా పని చేస్తేనే కదా నిద్ర వచ్చేది. ఏం చేయట్లేదు, ఖాళీ కూర్చున్నా, అట్లనే అయిపోతుంది. మనిషికి ఏమంటారు, ఒక పని ఉండాలి. లైక్ బయటికి పోయి వచ్చి అలసట, లైక్ ఆ పని వల్ల కొంచెం అరే వీడు టైర్డ్ అయినారు అని ఒక నా మైండ్కి వచ్చిందంటే అప్పుడు నాకు నిద్ర వస్తుందేమో. నిజంగా చాలా పరిశాన్ అవుతుందబ్బా నిద్ర రాకపోతే. ఇది నేను మా ఫ్రెండ్స్ అందరూ అంటారు కానీ ఏం పెద్ద ప్రాబ్లం అనుకుండే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్స్ రియలీ ఎ బిగ్ థింగ్ that need to be overcome. Yeah, let's do planning for the shorts that I'm gonna upload. So 2 అయిపోయింది అండ్ నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఫుల్ ఏం కాదు కానీ నిద్ర వస్తుంది. అది కదా మనకు కావాల్సింది. అప్పటి నుంచి దానికోసమే మనం వేచి చూస్తుంది నిద్ర కోసం. ఇది లైక్ ఇదేందో నాకు అర్థం కావట్లేదు కొత్తగా. ఓకే, దాన్ని ఎక్కువ లాగకుండా రాట్లే అంటే మన మైండ్కి కూడా అరే రాట్లేనే ఉంటుంది. అంటే మన మైండ్కి మనం ఏం చెప్తే అదే అవుతుంది అనమాట. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు నాకు నిద్ర వస్తుందంటే వస్తుంది. పనుకున్నప్పుడు నీకు నిద్ర వస్తుంది అనుకుంటా పండుకోవాలన్నమాట. సో ఏదో మాట్లాడుతున్నా కదా. యా, నా కంటెంట్ ఏ నుంచి ఏడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ మీకు చెప్పాలా గైస్, నా కంటెంట్ ఏ నుంచి ఏడికెళ్తుందో నాకు అర్థం కూడా కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ 2 months అయిపోయినాక ఇంకా అవుతుంది, వేరేలాగా అవుతుంది నా కంటెంట్. సో నేనైతే వ్లాగింగ్కి అయితే స్టిక్ అయిపోయినా. సో నేను పండుకుందామని అంతా రెడీ చేసుకున్నా, బట్ 3 అవుతుంది. బయట నేను కుక్కర్ మురుగుతున్నాయి, నేను ఏం చేయాలి? చూడు, అవి కొట్లాడుతున్నాయా ఏం చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. కానీ ఫుల్ అరుస్తున్నాయి. ఇంకా బయట వర్షం పడుతున్నాయి కదా పాపం, వాటికి కూడా అన్కంఫర్టబుల్ ఉండొచ్చు. నేను బయటకు పోయి గేట్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకే డర్రు పడుతుంది. ఇప్పుడు 3 అవుతుంది టైము, నేనేం బయటికి పోయి ఓపెన్ చేస్తా? సరే ఫుల్ భయం అవుతుంది నాకు. నేను ఒక్కదాన్నే ఉన్న రూమ్లో, అందరూ వేరే రూమ్లో వండుకున్నారు ఇవాళ. యా, లెట్స్ స్లీప్ గైస్. ఓకే, ఐమ్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ ఫర్ ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్న వ్లాగ్. రేపు మళ్ళీ నేను షార్ట్ వీడియో షూట్ చేయాలి. సో ఐ మైట్ నాట్ షూట్ ఆర్ టైం అని కాదు, బట్ ఏం చేయాలి రేపు మళ్ళీ మినీ వ్లాగ్ తీస్తాను ఎట్లయినా. సో యా బాయ్.